మిత్రులందరికీ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి స్వాగతం. సో ఈరోజు ప్రైస్ యాక్షన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అండ్ బ్యూటిఫుల్గా కూడా మనకేంటంటే మంచి ట్రేడ్ ఆపర్చునిటీస్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. సో మనం మార్నింగ్ టెలిగ్రామ్లో అప్లోడ్ చేసుకున్నాం. ఇది 48,000 లెవెల్ అనేది మనకి ఒక మోస్తరుగా ఉన్న రెసిస్టెన్స్ లెవెల్, అదేవిధంగా స్ట్రాంగ్గా సపోర్ట్ అయితే కనిపించింది 47,000 లెవెల్ అనేది. ఇన్ బిట్వీన్ బ్యాంక్ నిఫ్టీ ఏం జరిగిందంటే ఎక్స్పైరీ అనేది తీసుకుందనమాట. అండ్ బుల్స్ చాలా స్ట్రాంగ్గా ఫైట్ చేస్తున్నారని చెప్పేసి అనిపిస్తుంది. ఎందుకంటే ప్రీమియమ్స్ మనకి మార్నింగ్ అంతా కూడా పైకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు అండ్ స్టాప్ లాస్ హంటింగ్ చేశారు. అక్కడి నుంచి మంచి టెక్నికల్గా ఒక సపోర్టు ట్రెండ్ లైన్ అయితే బ్రేక్అవుట్ జరిగి సిగ్నిఫికెంట్గా ఫాల్ అయితే డౌన్ సైడ్ కూడా జరిగింది. ఇక మనం ఇక్కడ చూసుకున్నట్లయితే దీనిలో చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఈరోజు మార్కెట్ ప్రైస్ యాక్షను. చూడండి, మనకి ఇక్కడ హై రెసిస్టెన్స్ లెవెల్ అనేది కనిపిస్తుంది కదా. ఈ లెవెల్ వచ్చేసరికి 47,730. ఒక రకంగా చెప్పాలంటే మార్కెట్ స్ట్రాంగ్గా నిన్న ట్రెండ్ లైన్ ఇక్కడ ఫార్మేషన్ జరిగింది, బ్రేక్అవుట్ జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఏం జరిగిందంటే లోవర్లో ఫార్మేషన్లో రావటం అనేది జరిగింది. వచ్చి ఒకసారిగా మనకేం జరిగిందంటే ఈ యొక్క హై అనేది బ్రేక్అవుట్ అనేది చేయడం జరిగింది, ఏది ప్రీవియస్గా ఉన్న రెసిస్టెన్స్. బట్ టెక్నికల్గా మనం ఏంటంటే ఇక్కడ ఒకవేళ మనం ఫిబొనాకీ డ్రా చేసుకుంటే వెల్ అండ్ గుడ్. ఈ లెవెల్ దగ్గర నుంచి కూడా మనం ఫిబొనాకీ అనేది చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రీవియస్ స్వింగ్ కూడా ఆల్మోస్ట్ ఇదే లెవెల్ అనమాట. ఇక్కడ నుంచి కూడా వాళ్ళు ఏం చేశారంటే డైరెక్ట్గా గ్యాప్ డౌన్ అయ్యారు 50% రిట్రేస్మెంట్ లెవెల్ దగ్గర. అక్కడ నుంచి కూడా స్ట్రాంగ్గా పైకి వెళ్ళడం అనేది జరిగింది. అయితే కొంచెం ట్విస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్, ఎందుకంటే మార్కెట్లో గ్యాప్ డౌన్ జరిగినప్పుడు కొంచెం మనం డెసిషన్ తీసుకోవడం. ఎందుకంటే ఇక్కడ 50% రిట్రేస్మెంట్ లెవెల్ దాకా వచ్చాడు. మేబీ 61.8 రిట్రేస్మెంట్ లెవెల్ కూడా రావచ్చు, పాసిబిలిటీ ఉంది. బట్ అగైన్ ప్రైస్ యాక్షన్ అనేది మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే చూడండి, ఇక్కడ ఈ యొక్క ట్రెండ్ లైన్ అనేది పర్ఫెక్ట్గా సింక్ అయింది. సో ఒక రకంగా లాంగ్ కన్సోలిడేషన్ తీసుకొని అక్కడ నుంచి కూడా స్ట్రాంగ్ బ్రేక్అవుట్ అయితే జరిగింది. సో 5 మినిట్స్లో కొద్దిగా మనకి క్లారిటీ ఉండదు, కానీ ఇక్కడ 1 మినిట్లో చూడండి చాలా చక్కగా సింక్ అయింది ట్రెండ్ లైన్ అనేది. ఈ యొక్క పాయింట్ దగ్గర రెసిస్టెన్స్ తీసుకుంది, ఈ యొక్క పాయింట్ దగ్గర రెసిస్టెన్స్ తీసుకుంది, ఈ పాయింట్ దగ్గర రెసిస్టెన్స్ తీసుకుంది అండ్ ఇక్కడ చక్కని బ్రేక్అవుట్ అయ్యి మార్కెట్ ఏంటంటే 1 వేలో పైకి వెళ్ళటం అనేది జరిగింది. అండ్ ఆఫ్ కోర్స్ మనకి రౌండ్ నెంబర్ ఏంటి, మార్కెట్లో 48,000 దగ్గర మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే ఉందన్నమాట, ఏది యాజ్ పర్ ద ఓపెన్ ఇంట్రెస్ట్. బట్ వీళ్ళు ఏం చేశారంటే మ్యాక్స్ టైం అనేది 48,150 దాకా వెళ్ళారు పైకి. అంటే డెఫినెట్గా 48,000 ఎవరైతే కాల్స్ షార్ట్ చేశారో మేబీ ఒకవేళ వాళ్ళకి కన్ఫర్మేషన్ ఉంటే యాడ్ చేసుకుంటారు, లేదంటే ఎగ్జిట్ కూడా అయిన పరిస్థితి ఉంటుంది, రైట్. దాని తర్వాత ఏం చేశారంటే మార్కెట్ అంతా కూడా కన్సోలిడేషన్ తీసుకుంది. ఇది 10:20 అప్పుడు హై క్రియేట్ అయింది. హై క్రియేట్ అయ్యి ప్రతి డిప్ కూడా మార్కెట్ కిందకి రావడం, మళ్ళీ బౌన్స్ అవ్వడం, కిందకి రావడం, బౌన్స్ అవ్వడం, కిందకి రావడం, బౌన్స్ అవ్వడం, మొత్తం కూడా ఇదే జరిగిందనమాట. సో ఎక్కడ కూడా సెల్లింగ్ ఆపర్చునిటీ అయితే ఇవ్వట్లేదు. ఒకవేళ మనం ఈ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది, వెరీ బిగ్ క్యాండిల్ అని మనం ఎంటర్ అయితే ఇమీడియట్గా మళ్ళీ లోపలికి తీసుకెళ్ళటం అనేది జరిగింది, ఏది షార్ట్ చేద్దామని చెప్పేసి. ఎక్కడ కూడా వాళ్ళు కిందకి వెళ్ళటం, మనం ఎంటర్ అయితే మాత్రం మళ్ళీ పైకి వెళ్ళటం అనేది జరిగింది. నేను కూడా 1-2 అటెంప్ట్ చేశాను. దాని తర్వాత ఇక్కడ 48,100 కాల్ అయితే సెల్ చేశాను అగ్రెసివ్గా. ఓకే, ఎనీహౌ ఇక్కడ టెక్నికల్గా మనం చూసుకున్నట్టయితే కొంతమంది అడిగారు స్టాప్ లాస్ హంటింగ్ అంటే ఏంటి అనేది. చూడండి, ఈ యొక్క పాయింట్ అనేది మనకి మార్నింగ్ క్రియేట్ చేసిన హై అనమాట, డే హై అంటాం దీన్ని. మార్నింగ్ అంతా కూడా నా హైని టచ్ చేయకుండా ఏం చేసిందంటే ఫైనల్గా ఇక్కడ ఒక్కసారి అటెంప్ట్ చేసింది, ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఒక్కసారి అటెంప్ట్ చేసింది, సప్లై వచ్చింది, కిందకు వచ్చింది. బట్ అగైన్ మళ్ళీ ఇంకొకసారి అటెంప్ట్ చేసింది. సో ఒకవేళ మార్కెట్ కిందకి వెళుతుంది అని ఎవరైనా అనుకొని షార్ట్ సెల్ చేసి ఉంటారు కదా, మేబీ కాల్స్ సెల్ చేయటం లేదంటే పుట్స్ సెల్ చేయటం వాళ్ళకి పెద్ద పరీక్ష అని చెప్పొచ్చు. ఓకే, సో ఎనీహౌ ఒకవేళ ఎవరైనా మార్కెట్ని సెల్ చేస్తే ఈ యొక్క పాయింట్ ఏంటంటే స్టాప్ లాస్ పెట్టే స్వింగ్ హై అనమాట. డెఫినెట్గా దాన్ని ఒకసారి క్లియర్ చేశారు, ఇంకొకసారి క్లియర్ చేసి అక్కడ నుంచి కూడా చాలా చక్కగా ఈ యొక్క ట్రెండ్ లైన్ అనేది సేమ్ మన టెలిగ్రామ్లో కూడా పోస్ట్ చేశాను. ఇంపార్టెంట్ ట్రెండ్ లైన్ అనిపించింది నాకు, అందుకే షేర్ చేశాను. సో ఇక్కడ చూడండి, ఈ యొక్క పర్ఫెక్ట్గా ట్రెండ్ లైన్ అనేది సపోర్ట్ తీసుకుంది మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్ దగ్గర. దాని తర్వాత ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఫైనల్గా ఏం జరిగిందంటే మనకి బ్రేక్ డౌన్ అనేది జరిగింది ఈ పాయింట్ దగ్గర. సో దగ్గర 200 పాయింట్స్ పైన మార్కెట్ ఏంటంటే కిందకు వెళ్ళడం జరిగింది. దగ్గర 220-230 పాయింట్స్ అనేది ఏకదాటిగా వరుసగా ఫాస్ట్గా అనమాట. ఎందుకంటే అప్పటిదాకా
ఈ యొక్క 48,000 ఆ లెవెల్స్ కానీ దాని కింద ఉన్న పుట్స్ అన్నీ కూడా చాలా తక్కువగా ఉన్నాయి. ఇంత సిగ్నిఫికెంట్ మూవ్ వచ్చిందనుకోండి, డెఫినెట్గా దాని యొక్క పుట్స్ వాల్యూస్ మల్టీఫోల్డ్ అయ్యి ఉంటాయి అనమాట, డెఫినెట్గా 200 పాయింట్స్ అంటే. సో ఇటువంటి టెక్నికల్ ప్యాటర్న్స్ అనేవి మార్కెట్లో కనిపిస్తూ ఉంటాయి. సో వాటిని మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అండ్ ఇక మనకి రేపు ఎక్స్పైరీ ఉంది నిఫ్టీ. సో ఒకసారి నిఫ్టీ చార్ట్ కూడా ఓపెన్ చేద్దాం అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది కూడా ఒకసారి చూద్దాం. నిఫ్టీలో మనకి ఈరోజు కొంత వీక్నెస్ కనిపించింది డైలీ టైం ఫ్రేమ్లో. బట్ అగైన్ ఏంటంటే మార్నింగ్ అంతా కూడా వీక్నెస్ ఉంది, బట్ అగైన్ స్ట్రాంగ్గా రికవర్ అయింది. చూడండి, ఒక పాయింట్ దగ్గర నుంచి కూడా మార్నింగ్ మంచి డౌన్ ట్రెండ్లో కంటిన్యూ అవుతూ వెళ్ళింది. బట్ అగైన్ ఏంటంటే మనకి ఇక్కడ ఈ ఒక పాయింట్ దగ్గర ఒక ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్కి వచ్చి ఏదైనా కావచ్చు, కానీ 22,300 లెవెల్స్ అనేది బ్రేక్అవుట్ చేసుకొని చక్కగా పైకి వెళ్ళటం అనేది జరిగింది. అయితే మనం మెన్షన్ చేసిన లెవెల్స్ ఏవైతే ఉన్నాయో 22,000 ఇంతకుముందు మనం చూస్తే 22,000 లెవెల్ అనేది 22,200 లెవెల్ అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అనుకున్నాం. బట్ ఆ రెసిస్టెన్స్ని దాటి పైకి వెళ్ళింది. సో టెక్నికల్గా ఏంటంటే మనకి ఈ యొక్క టార్గెట్ ఫిబొనాకీ ఎక్స్టెన్షన్ ప్రకారం మనం టార్గెట్ లెవెల్స్ అనేది పెట్టుకున్నాం. సో ప్రాబబ్లీ ఏంటంటే మనకి నియర్గా 22,510 అనేది మనకి ఇమీడియట్గా ఉన్న ఫిబొనాకీ లెవెల్ రెసిస్టెన్స్ అనమాట. ఆ లెవెల్ క్రాస్ అయితే 22,577, దాని తర్వాత 22,674. ఎందుకంటే మార్కెట్ అప్ ట్రెండ్లో ఉంది కాబట్టి ఈ యొక్క టార్గెట్స్ పాసిబిలిటీ ఉంది. 1 అవర్ టైం ఫ్రేమ్లో మనం చూసుకున్నట్టయితే మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది, కన్సోలిడేషన్ తీసుకుంది, మళ్ళీ కన్సోలిడేషన్ నుంచి ఓ ఫ్లాగ్ బ్రేక్అవుట్ అయితే జరిగింది. ప్రస్తుతానికి అప్ సైడ్ మొమెంటమే కనిపిస్తూ ఉంది బిగ్ పిక్చర్లో. ఇంకా మనకి ఈ యొక్క ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం సపోర్ట్ రెసిస్టెన్స్ ఎక్కడుందనేది ఒకసారి చూద్దాం. రేపు ఎక్స్పైరీ ఉంది. నాకైతే 22,700 సిగ్నిఫికెంట్ రెసిస్టెన్స్ లాగా అనిపిస్తుంది. 22,700 లెవెల్. దాని తర్వాత సపోర్ట్ వచ్చేసరికి మనకి 22,300 అయితే సిగ్నిఫికెంట్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. 22,300 అయితే మనకి సిగ్నిఫికెంట్ సపోర్ట్ అనేది కనిపిస్తుంది. సో ప్రస్తుతం ఏంటంటే మనకి అప్ సైడ్ ఉన్నారు కాబట్టి 480 అంటే దగ్గర దగ్గర 180 పాయింట్స్ డిస్టెన్స్లో ఏంటంటే మనకి పుట్స్ సెల్ చేశారు. అండ్ 480 అంటే 500 అనుకుందాం. ఇక్కడ 220 పాయింట్స్ డిస్టెన్స్లో ఏంటంటే కాల్స్ అయితే సెల్ చేసినట్టు తెలుస్తుంది. సో ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నాం మనం. సో ఒక రేంజ్ అయితే మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. మార్కెట్ ఎప్పుడైతే అప్ సైడ్ అనేది వెళ్తూ ఉందో వాళ్ళు ఏంటంటే పుట్స్ అనేది దగ్గరకు తీసుకురావడం అనేది మనం గమనిస్తూ వస్తున్నాం. సో ఈ లెవెల్స్ అయితే మనం వాచ్ చేద్దాం ఫ్రెండ్స్ రేపటికి. ప్రస్తుతం మనకైతే ఒక స్ట్రాంగ్ అప్ సైడ్ మొమెంటంలో మార్కెట్ అనేది కంటిన్యూ అవుతుంది. అండ్ ఒకసారి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క లెవెల్స్ అనేది టెక్నికల్గా ఈ యొక్క ట్రెండ్ లైన్ కూడా బ్రేక్అవుట్ అయింది. అండ్ లాస్ట్ 2-3 డేస్ నుంచి కూడా జరిగిన కన్సోలిడేషన్ మొత్తాన్ని కూడా ఎంగల్ఫ్ అయితే చేయటం అనేది జరిగింది. సో ప్రాబ్లం ఏంటంటే రౌండ్ నెంబర్గా మనం చూసుకున్నట్లయితే 22,500, 550 అనేది ఇమీడియట్గా మనకు ఉండే రెసిస్టెన్స్. ఇంకొంచెం దగ్గరకైనా మనం దీన్ని తీసుకురావచ్చు అనిపిస్తుంది. 22,400 లేదా 350 అనేది మనకి ప్రాబ్లీ రెసిస్టెన్స్ అనేది ఉండొచ్చు. సో ఇంత స్ట్రాంగ్గా మార్కెట్ వెళ్తున్నప్పుడు ఏంటంటే మనకి ఈ యొక్క పుట్ ప్రీమియమ్స్ అనేది త్వరగా డికే అయ్యే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. సో రేపు ఒకవేళ మార్కెట్ అనేది పాజిటివ్గా ఓపెన్ అయితే మనం పుట్స్ను కూడా సెల్ చేసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ టెక్నికల్గా. హోప్ ఈ వీడియో హెల్ప్ అయిందని చెప్పేసి అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.